నర్సరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థి ఎవరు? మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపీ బరిలోకి దింపుతుందా? అధిష్టానం ఆలోచననే అనిల్ బయటకు చెప్పారా? అదే నిజమైతే టీడీపీ నుంచి కూడా బీసీ అభ్యర్థే సీన్లో ఉంటారా? లేదంటే ఓసీనే సీన్లోకి పంపిస్తారా? పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట ఎంపీ స్థానంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ప్రకటించలేదు. సీఎం జగన్ కు అత్యంత ఆత్మీయుడుగా పేరున్న అనిల్ నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని అధిష్టానం భావిస్తే శిరసా వహిస్తారని చెప్పడం చర్చనీయాంశమైంది. అధిష్టానం మధ్యలోని మాటనే అనిల్ చెప్పారా? ఒకవేళ నర్సరావుపేట టికెట్ అనిల్కు ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు, కానీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీని వీడి వెళ్లిపోయారు. మొదట్లో నాగార్జున యాదవ్ పేరును ప్రతిపాదించిన అధిష్టానం ఆ తర్వాత బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్కు యాదవ సామాజిక వర్గం యువతలో మంచి క్రేజ్ ఉంది. దీనికి తోడు బీసీ కార్డు వర్కౌట్ అయితే తిరుగుండదని అంటున్నారు. గతంలో నర్సరావుపేట నుంచి 2004లో మేకపాటి రాజమోహన్ రెడ్డి, 1999లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. వీరిద్దరూ నెల్లూరు జిల్లాకు చెందినవారే. ఇప్పుడు అదే నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ను ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం బరిలోకి దింపబోతోందన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,25,000 మందికి పైగా యాదవ సామాజిక వర్గం ఉంది. బీసీల ఓట్లు దాదాపు 7.5 లక్షల వరకు ఉన్నాయి. గతంలో 2 పార్టీలు ఇస్తే కమ్మ సామాజిక వర్గం అభ్యర్థికి లేదా రెడ్డి సామాజిక వర్గానికి నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించేవి. కానీ ఇప్పుడు వైసీపీ మాత్రం బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలని గట్టిగానే నిర్ణయించుకుందని తెలుస్తోంది. నర్సరావుపేట నుంచి వైసీపీ బీసీని రంగంలోకి దింపితే టీడీపీకి మాత్రం పెను సవాలేనని కొందరంటున్నారు. ఒకవేళ టీడీపీ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు వస్తే ఇద్దరి మధ్య హోరాహోరీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు చర్చ టీడీపీ అభ్యర్థి ఎవరనేదే. మరి టీడీపీ నుంచి పోటీ చేసే ఆ నాయకుడు ఎవరు? టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుంది? బీసీనే రంగంలోకి దింపుతుందా వంటి ప్రశ్నలు ఉత్కంఠను పెంచుతున్నాయి.